ఆ కాలానికి అనుగుణంగా నడిచింది అది. ఈ కాలంలో ఈ పరిస్థితుల్లో సనాతన ధర్మం అంత అప్లై కాదు. దట్ ఈజ్ వెరీ, నా ఉద్దేశం ప్రకారం అప్లై కానే కాదు. ఎందుకంటే సనాతన ధర్మంలో అది పూర్తిగా మన వాళ్ళు ప్రతి మాట అర్థం చేసుకుంటే, సనాతన ధర్మంలో మనిషి జనరల్గా బతకడానికి ఎట్లా ఉంటుంది, సొసైటీ స్టేబుల్గా ఉండటానికి ఏం చేయాలి, ఈ రెండే ఉంటాయి సనాతన ధర్మంలో. పరలోకంలో ఏముండాలి, వాళ్ళ డ్యూటీ ప్రకారం బ్రాహ్మణికం చేసి ఇవన్నీ ఉంటాయి సనాతన ధర్మంలో. కానీ కొన్ని మూఢనమ్మకాలు వచ్చేసేసి దే ఆర్ రబ్బింగ్ ఆన్ పీపుల్, దాని మీద రుద్దుతున్నారు మనుషుల మీద. సనాతన ధర్మంలో అదో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. వీడి ఆలోచన ప్రకారం, ఇవాళ ఆలోచన ప్రకారం వీడు చేస్తున్నాడు తప్పితే, సనాతన ధర్మంలో మనుషులు ఈ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది అందరికీ ఉండేది కాదు. అందరికీ నాలెడ్జ్ ఉంటే ప్రతివాడు తలకాయ ఎవరి మాట ఎవరు విండు. బేసికల్గా అది మీరు నిజాం గారిలో ఈ తెలంగాణ ఏరియాలో చదువు అనేది ఎక్కువ స్ప్రెడ్ చేయాలి ఆయన. ఎందుకంటే చదువు లేకుండా లోయర్ క్లాస్ ఉంటే కంట్రోలింగ్ చాలా తేలిక. అందుకని నేను వరంగల్లో పుట్టి పెరిగినప్పుడు వరంగల్లో ఒక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్లస్ నాందేడ్లో ఒక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, తర్వాత నిజామాబాద్లో ఒక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఉండేవి నాకు తెలిసిన మటుకు. ఎక్కడ ఉండేవి కాదు. ఆ తర్వాత హైదరాబాద్లో మటుకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఒక మెడికల్ కాలేజీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, యూనివర్సిటీ అన్నీ ఉండేవి. బట్ మిగతా చోట ఇవన్నీ ఉండేవి కాదండి. చదువు పెంచలేదు. చదువు పెంచితే ఆ మనిషిని కంట్రోల్ చేయడం కష్టం. వీడి నాలెడ్జ్ పెరిగితే వీడిని చాలా కష్టం. అందుకని ఆయన నాలెడ్జ్ పెంచాల. ఈ కాలానికి వచ్చేటప్పటికి ఆ సనాతన ధర్మం వచ్చేటప్పుడు వీడు క్వశ్చన్లు వేసేసి అడ్డదిరిగా మాట్లాడేసి ఒక వంకరగా వెళ్ళిపోతాడు వీడు సనాతన ధర్మం ప్రకారం. అందుకోసం ఆ ధర్మం పూర్తిగా సనాతన ధర్మం గురించి ఇవాళ సనాతన ధర్మం గురించి ఒక ఆవిడ రాసింది. దాంట్లో సనాతన ధర్మం నాకేం కనపడలే. ఆవిడ ఏదో పాతకాలంలో చెప్పింది వచ్చింది. అసలు సనాతన ధర్మాన్ని పూర్తిగా మన వాళ్ళు పూర్తిగా కరెక్ట్గా దట్ యూ విల్ గెట్ ఇట్ నార్త్ ఇండియాలో దొరకవు, దక్షిణ దేశంలో దొరకమంటే నాకు తెలిసిన మటుకు. సనాతన ధర్మం గురించి పూర్తిగా నార్త్ ఇండియాలో ఉన్న క్లారిటీ ఇప్పుడు ఉండవు. కానీ అది ఎప్పుడు చెప్పాలి, 1000-2000 years బ్యాక్ ఉన్న ధర్మం ఏదైతే ఉందో అది వాళ్ళు పూర్తిగా ట్రాన్స్లేట్ చేసి అన్ని లాంగ్వేజ్లో స్ప్రెడ్ చేస్తే అప్పుడు ధర్మం అవుతుంది. అంతేగాని ఇవాళ వచ్చే వీడి మూఢనమ్మకం, ఒకడు ఎవడి నమ్మకం వాడిది. ఇవాళ తిథులు నక్షత్రాలను చూస్తారా, ఒక్కొక్కడు ఒకరోజు ఈ రోజు తిథి అంటాడు, ఒకరోజు కాదంటాడు, ఉంటాడు రకరకాలు. మరి ఇద్దరు కాలంలో తిథి అంటే సూర్యోదయానికి ఏ తిథి ఉంటే మొత్తం రోజంతా అప్లై చేసేవాడు సింపుల్గా మాట్లాడకుండా మామూలుగా. మన శ్రార్థకర్మలు చేయడానికి మధ్యాహ్నం 12కి ఏ తిథి ఉంటే అదే లెక్క. మళ్ళీ కూర్చునేది. ఇప్పుడు అర్ధరాత్రి ఏ తిథి ఉంటే కృష్ణుడికి భోగం చేస్తారు, శివుడికి అభిషేకం అంటారు, రకరకాలు అంటారు. అది లెక్క కాదండి. పొద్దున్న శాస్త్ర ప్రకారం నాకు తెలిసిన శాస్త్రం నాకు అంత తెలియదు. సో పొద్దున సూర్యోదయం ఏ కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఆ దానికి ఏ తిథి ఉంటే ఆ తిథి ప్రకారం ఆ రోజంతా చేసేవాడు. మరి కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఈ కాలంలో నాలెడ్జ్ ఇట్లా పెరిగితే ఇట్లా అవుతుంది, అడ్డదిడ్డంగా అవుతుంది కాబట్టి మానేశారు. అందుకని కొంతమంది